హాయ్ అండి. ఎంతో రుచికరమైన ఆలు కుర్మా. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో చూద్దామా. ఒక 4 ఆలుగడ్డలు అయితే తీసేసుకోవాలి. ఇలా 2 ముక్కల్లాగా కట్ చేసుకొని కుక్కర్లో 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టేయాలండి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఉడికించుకున్న ఆలుగడ్డ పొట్టు మొత్తం తీసేసేయాలి. ఇలా తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగానైతే కట్ చేసి పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే ఉల్లిగడ్డ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద అయితే ఒక గిన్నె పెట్టాలి. 2 చెంచాల నూనె పోసుకోవాలి. ఒక దాల్చిన చెక్క వేయాలి. ఈ దాల్చిన చెక్క వల్ల మనం చేసే ఏ కూరైనా మసాలా కర్రీస్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. కొంచెం లైట్గా సాజీర కూడా వేసేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే ఇందులో వేసేసుకోవాలి. మొత్తం కలిసిపోయే వరకు మంచిగా మగ్గించాలండి వీటిని అయితే. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. తర్వాత తీసి చూసిన తర్వాత 2 కరివేపాకులు అయితే వేసేసుకోవాలి. చూడండి, ఉల్లిగడ్డ అయితే మంచిగా మగ్గిపోయిందండి. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు 1 చెంచా పసుపు వేసేసుకొని బాగా కలపాలి. మంట వచ్చేసి మీడియంలో పెట్టుకుంటే సరిపోతుందండి, లేదంటే గిన్నె మొత్తం అడుగంటిపోతుంది. 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు అయితే మంచిగా కలపాలండి. చూడండి, ఇప్పుడు మనము అల్లం ఎల్లిగడ్డ వేసినాక మాత్రం ఒక 5 నిమిషాలు అలా ఉంచుకున్న తర్వాత 1/2 కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. గడ్డల్లాగా లేకున్నా పర్లేదండి, మామూలుగా ఉంటే సరిపోతుంది. అందులో వేసుకొని బాగా కలపాలి. చూడండి, మనకైతే ఇప్పుడే ఒక గ్రేవీ లాగా అయితే తయారైపోయింది. తగినంత కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత బాగా కలపాలండి మంచిగా. చూడండి, గ్రేవీలాగా ఎంత చిక్కగా అయిపోయిందో. మనకు పెరుగుతో చాలా చిక్కగా అంటే చిక్కగా అయిందండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలుగడ్డలు అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మనం వీటిని అయితే మంచిగా కలపాలండి. చాలా అంటే చాలా బాగా కలపాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఆలు కుర్మా అయితే. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే, చిన్న గ్లాస్ వాటర్ అయితే తీసేసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో అయితే పోయాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ మీకే చేయాలనిపిస్తుంది. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి కలపాలండి. మనకైతే ఆలు కుర్మా ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం 5 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, మనకు ఫైనల్గా అయితే మనకు ఆలు కుర్మా తయారైపోయిందండి. చూడండి ఎంత గ్రేవీ లాగా తయారైందో. చాలా అంటే చాలా బాగా తయారైపోయింది కదా. తగినంత గరం మసాలా వేసేసుకోవాలి. నా దగ్గర అయితే దంచింది లేదండి, ప్యాకెట్ ఎవరెస్ట్ మసాలా అయితే తీసుకున్నాను. తగినంత మసాలా వేసేసుకోవాలి. మనకు ఫైనల్గా అయితే ఆలు కుర్మా అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నె అయితే పక్కకు తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసేసుకొని, ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా ఆనియన్తో చపాతీతో ఆలు కుర్మా తింటే మాత్రం చాలా బాగుంటుందండి. మరి ఈ వీడియో నచ్చినట్టయితే గట్టిని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.